మిత్రమా వెల్కమ్ టు రాజు టెక్ హబ్ టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 4. ఈ రోజు డేట్ అయితే ఇది. ఈ రోజు ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి 2024 Q3 లో వరల్డ్స్ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ లిస్ట్ అయితే వచ్చిందనమాట. టాప్ 10 లిస్ట్ అయితే వచ్చింది. దీంట్లో టాప్ 3 కూడా టాప్ 1 టు టాప్ 3 వరకు కూడా ఐఫోన్ ఉందన్నమాట. ఇప్పుడు టాప్ 1 నుంచి టాప్ 10 వరకు ఉన్న మొబైల్ మోడల్స్ ఏంటో చూద్దాం. టాప్ లో వచ్చేసి ఐఫోన్ 15 అయితే ఉంది. అంటే ఐఫోన్ 15 మోడల్ తోనే కదా టైప్ సి అనేది తీసుకొచ్చారు వీళ్ళు. ఆ ఇంట్రెస్ట్ తోటి జనాలు అయితే ఎక్కువగా కొనట్టున్నారు ఐఫోన్స్ ని. సో టాప్ 1 అయితే ఐఫోన్ 15 అయితే ఉంది. అలాగే టాప్ 2 లో ఐఫోన్ 15 Pro Max అయితే ఉందన్నమాట. అలాగే టాప్ 3 వచ్చేసి ఐఫోన్ 15 Pro. 4 లో Samsung Galaxy A15 4G అయితే ఉంది. 5 లో Samsung Galaxy A15 5G. టాప్ 6 వచ్చేసి Samsung Galaxy A35 5G. టాప్ 7 లో Samsung Galaxy A05. టాప్ 8 లో మళ్ళీ Apple 14 అయితే ఉందన్నమాట. టాప్ 9 వచ్చేసి Xiaomi Redmi 13C 4G మొబైల్ అయితే ఉంది. అలాగే టాప్ 10 లిస్ట్ లో వచ్చేసి Samsung Galaxy S24. ఇవన్నమాట టాప్ 10 లో ఉన్న లిస్ట్ అయితే 2024 Q3 లో, అంటే మనకి సెప్టెంబర్ నుంచి నవంబర్ డిసెంబర్ ఇప్పటి వరకు కూడా. ఇంకా నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి NSA ద నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అనమాట. వీళ్ళైతే సీరియస్ గా చెప్తున్నారు. ఇప్పుడు మన హ్యాకర్స్ గానీ అలాగే సైబర్ క్రైమ్స్ ఉంటాయి కదా, వీటి బారిన మీరు పడకుండా ఉండాలంటే మీరు వీక్లీ వన్స్ అయినా సరే మీ మొబైల్ అయితే రీస్టార్ట్ చేయమని అయితే వీళ్ళు చెప్తున్నారు NSA వాళ్ళు. సో ఏంటంటే హ్యాకర్స్ మీ డేటాని యాక్సెస్ చేసేటప్పుడు మీరు రీస్టార్ట్ చేయడం వల్ల ఆ కనెక్షన్ అయితే కట్ అయిపోతుంది అనమాట. సో దట్ దీని వల్ల ఏంటంటే హ్యాకర్స్ కి మీ ఇన్ఫర్మేషన్ దొంగిలించడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది. అలాగే మనం ఏవేవో గూగుల్లో ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం కదా, మాడ్ ఫైల్స్ గానీ వేరే వేరే యాప్స్ మనం యాక్సెస్ చేస్తూ ఉంటాం మనకు తెలియకుండానే. వాటితో పాటు ఈ హ్యాకర్స్ అయితే మన మొబైల్లో కొన్ని యాప్స్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. దాంతో మన డేటా అనేది వాళ్ళైతే యాక్సెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు వీక్లీ వన్స్ కాదు, రెగ్యులర్ గా మీరు కుదిరితే ప్రతి రోజు కూడా మీ మొబైల్ అయితే రీస్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఏంటంటే వాళ్ళు మీ డేటాని కాపీ చేసేటప్పుడు ఆ యాక్సెస్ అయితే కట్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళైతే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇప్పుడు పీసీలో ఏదన్నా విండోస్ గానీ సాఫ్ట్వేర్ గానీ ఇన్స్టాల్ చేసామనుకోండి, సడన్ గా పవర్ కట్ అయింది అనుకోండి, ఆ సాఫ్ట్వేర్ ను మనం మళ్ళీ రీఇన్స్టాల్ అయితే చేస్తాం. ఇది కూడా సేమ్ అంతే. హ్యాకర్స్ మీ డేటాని దొంగిలించేటప్పుడు మీరు గనక ఈ రీస్టార్ట్ చేయటము లేదా మొబైల్ ని ఫ్లైట్ మోడ్ లో పెట్టడం వల్ల వాళ్ళకైతే యాక్సెస్ అయితే ఉండదన్నమాట. వాళ్ళు మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఈ రీస్టార్ట్ చేయడం వల్ల మీ మొబైల్ కూడా చాలా స్పీడ్ ఉంటుందన్నమాట. మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో చూస్తున్నాం కదా, ఈ మధ్య సైబర్ క్రైమ్స్ అయితే చాలా వరకు జరుగుతూ ఉన్నాయి మన ఇండియాలో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి BSNL నుంచి అనమాట. BSNL ఇప్పుడు ఒక వినూత్న ప్రయోగం అయితే చేస్తుంది. ఇప్పుడు మనకి BSNL సిమ్ కావాలనుకోండి, మనం నియర్ బై స్టోర్ కి వెళ్తాం కదా, అలా వెళ్ళేటప్పుడు మన టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. సో అలా నియర్ బై స్టోర్ కి వెళ్లే పని లేకుండా వీళ్ళు బిజీ ప్లేసెస్ లో, లైక్ మనకి ATMs ఉంటాయి కదా, ATMs లో మనం మనీ డ్రా చేసుకున్నట్లుగా వీళ్ళైతే ఒక మిషన్స్ అయితే పెడుతూ ఉన్నారు. దీని నుంచి మనం మనీ పే చేసి అక్కడే మనం ఈ BSNL సిమ్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. ఇది బిజీ ప్లేసెస్ లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. అంటే మనకి ఎయిర్పోర్ట్ గానీ, బస్ స్టాండ్స్ లేదా రైల్వే స్టేషన్స్ ఇలాంటి ప్లేసెస్ లో వీళ్ళైతే పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇవి త్వరలో అయితే అందుబాటులోకి రానున్నాయి. ఇంకా నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మనకి ఈ నవంబర్ లో, అంటే 2024 నవంబర్ లో చాలా మొబైల్స్ అయితే మనకి రిలీజ్ అవడానికి రెడీగా ఉన్నాయి. ఆ మొబైల్ లిస్ట్ వచ్చేసి Realme GT 7 Pro, Xiaomi 15, Nothing Phone 2A, ఇది మనకి కమ్యూనిటీ ఎడిషన్ అనమాట. అలాగే Asus ROG Phone 9, OnePlus 13, Oppo Find X8, iQOO 13, Vivo X200 Pro, Redmi A4 5G, Redmi 14C, Poco C75, Honor Magic 7 సిరీస్. ఇట్లా ఈ లిస్ట్ అయితే మనకు ఉందన్నమాట. ఈ మంత్ లో రిలీజ్ అయ్యే అప్కమింగ్ మొబైల్స్ అయితే, స్మార్ట్ మొబైల్స్ అయితే మనకి బడ్జెట్ నుంచి ఫ్లాగ్షిప్ కేటగిరీ వరకు ఈ లిస్ట్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎవరైతే మనకి బిజినెస్ పర్పస్ లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ గానీ పోస్టులు గానీ బూస్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ మనీ పెట్టి, అంటే వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ కోసం. సో ఇప్పుడు ఎవరైతే యాపిల్ యూజర్స్ ఉన్నారో రీసెంట్ గా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మీరు యాపిల్ మొబైల్ నుంచి మీ పేజ్ లో ఉన్న రీల్స్ గానీ పోస్టులు గానీ ఏమన్నా బూస్ట్ చేశారనుకోండి, ఈ యాపిల్ వాళ్ళు దాంట్లో నుంచి 30% మనీ అయితే మీ దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. ఇది ఎందుకు ఇప్పటికి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనీ తీసుకుంటే ఇన్స్టాగ్రామ్ తీసుకోవాలి, లేదంటే మెటా వాళ్ళు తీసుకోవాలి. మధ్యలో ఈ ఐఫోన్ కి ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళు 30% రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ ఈ ఇయర్ అంటే 2024 ఫెబ్రవరిలో వచ్చింది, కానీ మనకి అప్డేట్ అనేది రీసెంట్ గా వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, మీకు పక్కన స్క్రీన్ పైన పెడతాను చూడండి. ఒక 200 రూపీస్ పెట్టి మీరు బూస్ట్ చేస్తే 285 రూపీస్, అంటే 85 రూపీస్ మనం యాపిల్ ఫోన్ యూజ్ చేస్తున్నందుకు మనం పే చేయాలన్నమాట. ఇది ఒకటే కాదు, ఈ యాపిల్ మొబైల్ నుంచి మనం ఓలా, ఊబర్ లేదా స్విగ్గీ, జొమాటో లేదా ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి, అడిషనల్ గా మీరు డిస్టెన్స్ ను బట్టి 50 రూపీస్ టు 100 రూపీస్ అయితే వీళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. మనం ఐఫోన్ కొనేదే EMI లో పెట్టి కొంటా ఉంటాం, కింద పైన
పడి పొరులాడి, అయినా సరే వీళ్ళు అంటే ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళంతా రిచ్ పీపుల్ అనుకుంటున్నారే మరి. సో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు వీళ్ళు ఎందుకు ఇట్లా ఛార్జ్ చేస్తున్నారని చెప్పేసి. అంటే ఆండ్రాయిడ్ లో అయితే లేదనమాట, ఒక్క ఐఫోన్ లోనే మీరు ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా రీల్ గానీ పోస్ట్ గానీ బూస్ట్ చేసినప్పుడు వీళ్ళైతే మనీ అయితే దొబ్బుతున్నారు. సో ఇలా మీకు మనీ కట్ అవ్వకూడదు అనుకుంటే ఐఫోన్ లో సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ప్రీపెయిడ్ ముందుగానే క్యాష్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు పెడతాను పక్కన సెట్టింగ్స్ కి వెళ్ళేసి మీ యాడ్ పేమెంట్ లో ఈ డెబిట్ గానీ క్రెడిట్ కార్డు ద్వారా గానీ మీరైతే పేమెంట్ అయితే యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలో అంత. దీని వల్ల అయితే మీకు మనీ కట్ అవ్వదు. కాకపోతే మీరు డైరెక్ట్ గా రీల్ నుంచి కానీ పోస్ట్ నుంచి కానీ బూస్ట్ చేయాలి, అక్కడ మీరు మనీ యాడ్ చేయాలంటే మాత్రం వీళ్ళైతే 30% అయితే మనీ అయితే దొబ్బేస్తున్నారు యాపిల్ వాళ్ళు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒక జాపనీస్ మ్యాన్ అనమాట ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే చేశాడు. ఇది కొంచెం ఫన్నీగా అనిపించవచ్చు మీకు. ఒక డాల్ మీకు అని చెప్పేసి ఒక డాల్ మీకు తెలిసే ఉండొచ్చు క్యారెక్టర్, ఆ డాల్ ని ఇతను మ్యారేజ్ చేసుకున్నాడు. సో 6th యానివర్సరీ సందర్భంగా ఇతనైతే ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ వెడ్డింగ్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో అయితే ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. సో ఆయన చెప్తుంది ఏంటంటే ఆ డాల్ తోటి మీకు ఏదైతే ఉందో దాంతో అయితే అతను హ్యాపీగా ఉన్నాడని చెప్తున్నాడు పెళ్లి చేసుకుని. అంటే అతను పెళ్లి చేసుకుంది మనిషిని కాదు, ఒక డాల్ అనమాట, మీకు క్యారెక్టర్ డాల్ ని. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. పిచ్చండి ఇది. ఇంకా నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి రెడ్మీ A4 5G గురించి అనమాట. ఈ మొబైల్ మనకి ఇండియాలో ఈ నవంబర్ 28th అయితే లాంచ్ అవబోతుంది. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే 6.88 ఇంచెస్ LCD HD ప్లస్ డిస్ప్లే అనమాట. అలాగే ఇది మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది డిస్ప్లే అనేది. అలాగే దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 4S Gen 2 SoC అనమాట. దీని మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగా పిక్సెల్ ఉండబోతుంది. ఇక దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5160 బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట, mAh బ్యాటరీ. ఇక దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 8000 నుంచి 9000 లోపు అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు. చూద్దాం మరి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్ గురించి అనమాట. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఒక సూపర్ యాప్ అయితే తీసుకురాబోతున్నారు. CRIS ఉంది కదా, ద సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనేది మనకి IRCTC ఉంది కదా ప్రెసెంట్, దాంతో అయితే ఒక సూపర్ యాప్ అనేది తీసుకురాబోతున్నారు. దీంట్లో మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు, ప్లాట్ఫామ్ పాసెస్ కూడా తీసుకోవచ్చు, ఫుడ్ డెలివరీ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే దీంట్లోనే మీరు ట్రైన్ రన్నింగ్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఈ యాప్ అయితే 2024 అంటే ఈ ఇయర్ డిసెంబర్ లో అయితే తీసుకురానున్నారు. ఇవన్నమాట ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ అయితే. ఇలాంటి టెక్ న్యూస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ వీడియో నచ్చితే మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి, అదే మీరు నాకు చేసిన పెద్ద హెల్ప్ అవుతుంది. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.